జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన జాతీయవాదుల కల అయితే నెరవేరింది ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం ఒక సంచలనమైన ఒక అద్భుతమైన ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఈ న్యూస్ చూడండి ఒక ఉంటుంది స్వామి నాకైతే పిచ్చిగా నచ్చేసింది అంటే మన దేశాన్ని 12వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఎవరో ఒకరు పరిపాలిస్తానే ఉన్నారు మనకు సంబంధం లేనోళ్ళు 1206 నుంచి మన దేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించడం మొదలుపెట్టారు ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఆటవిక తెగ చెందినటువంటి బానిస రాజులు అనమాట వీళ్ళు ఆటవికులైనప్పటికీ కూడా మన పిచ్చి సన్నాసులైన మన దద్దమ్మలైన మన చేతగాని మొండమోపులైన హిందూ రాజుల ఓవర్ యాక్షన్ మూలంగా హిందూ రాజుల మధ్యన ఉన్నటువంటి విభేదాల మూలంగా హిందూ రాజుల అతి మంచితనం మూలంగా ఈ ఆటవిక తెగ చెందినటువంటి ఈ ఆటవిక బానిస రాజులు మన దేశానికి ఢిల్లీ సుల్తాన్లై కూర్చున్నారు చూడండి అంటే ఎవరిది లోపం ఎవరిది తప్పు ఎవరిది ఫాల్టు మందే కదా వీళ్ళు తమ జీవితంలో ఏ నాడు కూడా చూడనటువంటి భోగభాగ్యాలను మన దేశంలో అనుభవించారు వీళ్లను తురుష్కులు అని కూడా అంటారు ఈ తురుష్కులు అనే పేరు కాలక్రమేణా తురకలని వచ్చేసింది అనమాట ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు తురకోళ్ళు అంటారు కదా ఇది అక్కడి నుంచి వచ్చింది వీళ్ళ తర్వాత మొఘల్ వంశం మన దేశానికి వచ్చి మనల్ని పరిపాలించడం మొదలుపెట్టింది మొఘలాయులు 1526 నుంచి 1707 వరకు మన భారత ఉపఖండాన్ని పరిపాలించారు అప్పట్లో ఆఫ్ఘనిస్తాను అదేవిధంగా పాకిస్తాను మన భారతదేశాలు మన దేశంలో భాగంగానే ఉన్నాయి ఈ దరిద్రులు వచ్చి ప్రజలను మత మార్పిడి చేసి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అపవిత్రం చేసి పారేసి అక్కడ జిహాదీని ఏర్పాటు చేశారు ఎట్టొచ్చింది అనుకుంటున్నారు మన దేశంలోకి ఇస్లాం అనేది ఏడి నుంచి వచ్చింది ఒకప్పుడు మన దేశంలో ఇస్లాం లేదు క్రిస్టియానిటీ లేదు ఏమి లేదు ఏడి నుంచి వచ్చిందంటే ఇది ఇట్లా వచ్చింది ఇస్లాం అనేది సరే ఆ తర్వాత 1526లో తైమూరు వంశానికి చెందినటువంటి బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోదీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు వీళ్ళంతా కూడా మధ్యయుగ నాగరికతను కలిగిన వాళ్ళు అనమాట ఎక్కడో ఎడారుల్లో ఒంటిలు మేపుకుంటా సముద్రాల్లో చేపలు పట్టుకుంటా పెరిగినటువంటి వీళ్ళు మన దేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రత్న ఖచ్చిత భాండాగారాలను వజ్ర వైడూర్యాలను మరకత మాణిక్యాలను చూసి వాటిని అనుభవించి మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించి ఆ తర్వాత చచ్చినారు దరిద్రపు ముండాకొడుకులు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించిన సంగతి మీకు కూడా తెలిసిందే అంటే మన దేశాన్ని ఈ విదేశీయులు మొత్తంగా 800 సంవత్సరాలకు పైగా పరిపాలించారనమాట అర్థమవుతుందా కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మాత్రమే ఆక్రమించినారని ఈ ఢిల్లీ సుల్తానులు అదేవిధంగా ఈ మొఘలకు సంబంధించినటువంటి పాలకులు మన దేశ వారసులు అన్నట్టుగా మన చరిత్రను అట్టుదిప్పు ఇటు దిప్పి తల్లకిందులు చేసి మన చేతనే చదివిపించారు అంటే ఎవరైతే మనల్ని బలవంతంగా మన వాళ్ళని చంపి భయపెట్టి బెదిరించి మతం మార్చారో మన ఆడబిడ్డలు ఎత్తుకొని పోయి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని మతం మార్చారో ఆ విధంగా వాళ్ళ మత వ్యాప్తిని ఈ దేశంలో ఎట్టయితే పెంచేవాళ్ళు ఉన్నారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పేసి మన దగ్గరనే చదివించారు అది మన బతుకు పైగా మన హిందూ రాజులైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కానీ సంభాజీ మహారాజ్ గురించి కానీ రాణా ప్రతాప్ గురించి కానీ రాణి అబ్బక్క చౌతా గురించి కానీ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కానీ సిపాయిల తిరుగుబాటు చేసినటువంటి మంగళ్ పాండే గురించి కానీ అసలు మన దేశానికి భారతదేశం అని పేరు రావడానికి కారణమైనటువంటి భరతుని గురించి కానీ మన పాఠ్యాంశాల్లో ఎక్కడా కూడా మనకు చెప్పాల ఏదైనా ఉన్నా కూడా కేవలం ఒక చిన్న లైనో ఒక పేరా మాత్రం యాడ్నో కంటికి గడపడినంత అంత ఉంటుంది అదే ముస్లిం పాలకుల గురించి అయితే పాఠాలకు పాఠాలే ఉంటాయి కూడా మన కుడికిది అది కూడా ఒక్కొక్క పాఠం 10 పేజీలు ఓ రాయన పై నుంచి మొదలు పెడితే కింది దాకా 7 కిలోమీటర్ దూరం మోస్తుంది ఆ మారి చెప్పసాగినారు మన దేశాన్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఈ ముస్లిం పాలకులను కీర్తిస్తూ ఈ పాఠ్యాంశాలన్నింటినీ కూడా తయారు చేశారు పైగా వీటిని మన చేతనే చదివించారు ఎందుకో మీకు ఒక మాట చెప్పేదా మన ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఎవరో తెలిసిన సౌదీ నుంచి వచ్చాడు ఆయన ఇది ఎవరు మౌలానా అబు కలామా ఏదో పేరు ఆయన పేరు ఆయన వచ్చి కాదు మన దేశంలో తెలివిన వాళ్ళు లేరా అంటే మన దేశానికి విద్యాశాఖ మంత్రి అయ్యేటటువంటి అర్హత ఉన్న వాళ్ళు ఎవరు లేరా అలాంటిది ఎవడో సౌదీ నుంచి వచ్చినోడిని ఒకరిని విద్యాశాఖ మంత్రిని చేసి ఓడిటాటి ర్యాంకింగ్ ఏం రాపించాడు అంటాలే అందులోనూ కమ్యూనిస్టులు కూడా వీళ్ళతో జాత కలిశారు అర్థమవుతుందా ఈ పాఠ్యాంశాల గురించి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సెక్యులర్ కాదు ఏ ఒక్క సూడా సెక్యులర్ ముడాకుడు కూడా నోరు మెదపలాయా ఎందుకంటే వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ ఫేవరు వీళ్ళకి కావాల్సింది అదే ఒక్క బీజేపీ తప్పించి అర్థమవుతుందా ఏ ఇతర పార్టీ కానీ పార్టీల నాయకులు కానీ ఈ విషయం పైన స్పందించాల అంటే మన దేశ చరిత్రను మన దేశ గౌరవాన్ని మన నాయకులు మన చేతనే తుడిపించేశారు
అర్థమవుతుందా? ఈ సూడో సెక్యులర్ ముసుగులేసుకున్నటువంటి దద్దమ్మలో ఇప్పటికి కూడా ఈ విషయం పైన నోరు మెదపడంలే. ఎందుకంటే ముస్లింల ఓట్లు పోతాయని వీళ్ళ భయం. అందుకే మన దేశ చరిత్రను, మన హిందూ రాజుల పౌరుషాలను తురకల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ విషయం పైన గట్టిగానే చర్యలు అయితే తీసుకుంటుంది. 2021 నుంచి భారతదేశ అసలు చరిత్రను రాయించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలను, కవులను, విద్యార్థికులను, చరిత్రకారులను ఆహ్వానించే వాళ్ళతో పెద్ద పెద్ద గ్రూపులు తయారు చేయించి వాళ్ళ సహకారంతో మన చరిత్రను ఇప్పుడు తిరగరాయిస్తారు. మన దేశ అసలు హిస్టరీను మొదటిసారి పుస్తకాలకు ఎక్కిస్తారు. ఇదే మనకు కావాల్సింది. ఇప్పటి వరకు 7వ తరగతి పుస్తకాల వరకు మార్పు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 2 రోజుల క్రితం కొత్తగా 8వ తరగతి పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో మొఘల్ రాజు అయినటువంటి బాబర్ గాడు అత్యంత క్రూరుడని, దయలేని దరిద్రుడని, వీడొక దురాక్రమణదారుడని శత్రు సేనలను వధించి వాళ్ళ పుర్రెల పైన విజయ సౌధాలు నిర్మించారని చెప్పేసి రాసుకొచ్చారు. అలాగే మొన్నటి వరకు అక్బర్ ద గ్రేట్ అని చెప్పేసి దిక్కుమాలిన లుచ్చా పాఠాలను తీసేసి అక్బర్ ఒక ఉదారవాది కాదు, అదే సమయంలో అక్బర్ ఒక హింసావాది, అనేక మంది హిందువులను అకారణంగా హత్యలు చేశాడు, అక్బరు ఒక అసహనశీలి అని చెప్పేసి అదే విధంగా తోరు కోటను జయించినప్పుడు వేలాది మందిని ఈ అక్బర్ వధించాడు, అంటే హత్య చేశాడు. ఈ సందర్భంగా అక్బర్ తన చుట్టూ ఉన్నటువంటి సన్నిహితులతో మాట్లాడతా అవిశ్వాసులకు, అంటే ఎవరికి ఇస్లాంను విశ్వసించిన వాళ్ళకు చెందినటువంటి పలు కోటలు, నగరాలు జయించినాము, ఇస్లాం రాజ్యాన్ని వ్యాపింపజేశామని చెప్పేసి అన్నట్టుగా అక్బర్ గురించి ఉన్నట్టుగా ఈ పాఠ్యాంశాల్లో రాశారు. అర్థమవుతుందా? అలాగే ఔరంగజేబును కూడా కీర్తిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం రాసినటువంటి దిక్కుమాలిన పాఠాలను తొలగించేసి వాటి స్థానంలో ఔరంగజేబు ఏ విధంగా హిందువులను ఊచకోత కోసినాడు, ఏ విధంగా హిందువుల మహిళలను చెరబట్టాడు, ఏ విధంగా హిందువుల రక్తం దాగినాడు, జిజియా పన్ను అంటే ఏంటి వంటి విషయాలను పూర్తి స్థాయిలో వివరించారు. అంతేకాకుండా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళు మన మదురై ఆలయాన్ని ఎలా ధ్వంసం చేసి దోపిడీ చేశారో, శ్రీలంక ఆలయాన్ని ఎలా ధ్వంసం చేశారో కూడా ఈ పాఠ్యాంశంలో అయితే వివరించారు. అదే విధంగా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ను మన దేశానికి ఒక ఐకాన్ గా వివరించారు. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ మన దేశంలో పుట్టడం మన దేశం చేసుకున్నటువంటి అదృష్టం అని, ఛత్రపతి శివాజీ మన దేశానికి గర్వకార్డు అని చెప్పి పేర్కొంటా ఈ 8వ తరగతి విద్యార్థులకు బోధించేటటువంటి ఈ సోషల్ సైన్స్ లో NCERT పలు కీలక మార్పులన్నీ కూడా చేసింది. అది కూడా పార్ట్ 1. ఇంకా పార్ట్ 2ను త్వరలోనే విడుదల చేయనున్నారు. అది ఏం కావాలా మనక? ఇది కావాలా? ఏం కావాలా? ఇదే కావాలా? ఇష్ట ప్రకారం చేస్తారా? మీ ఇష్ట ప్రకారం మా దగ్గర తప్పుడు పాఠాలని చదివించారా? ఎవడైతే మమ్మల్ని బొందబెట్టాడో వాడిని మా దగ్గర వాడేదో హీరో అన్నట్టు మా దగ్గరే చదివించారా? వచ్చింది మీ పాప పండింది, మొత్తం రావాలా? మార్పు రావాలా? ఈ మార్పు రావాలంటే మనం ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రభుత్వాలకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలా. లేదంటే చెప్పినా కదా, కొన్ని వందల సంవత్సరాలు మన బానిసలుగా బతికినామ్యా, ఏది 1-2 సంవత్సరాలు కాదు, మళ్ళీ మనం కాకపోయినా మన బిడ్డలైనా కూడా బానిస బతుకులు బతుకుతారు. మీ బిడ్డలు బానిసలుగా బతకడం మీకు ఇష్టమా? కాదు. ఎవడి కాళ్ళ కిందనో, ఎవడి మోకాళ్ళ కాడనో, ఎవడి మోచేతులు నీళ్లు తాగుతానో కాదు. మీకు ఆ బతుకు కావాలా అంటాలే. కాకూడదంటే మనం మన దేశం కోసం బతకాలా, మన ధర్మం కోసం బతకాలా, మన కోసం ఎవరైతే బతికినారో వాళ్ళ కోసం బతకాలా. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదే విధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు ఇప్పటికి కూడా మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరూ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.